బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009 కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని ఈరోజు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులను ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా మహారాష్ట్ర 209, ఢిల్లీ 104, గుజరాత్ 83, తమిళనాడు 69, కర్ణాటక 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ 13, పశ్చిమ బెంగాల్ 12, పుదుచ్చేరి 9, హర్యానా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. తాజాగా బీహార్లో ఒక కేసు నమోదైనట్టు సమాచారం. అయితే కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలువెస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మితమవుతున్న ఈ భవనాలపై రెవెన్యూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వెనుక కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అక్రమ భవన నిర్మాణాలను సంబంధించి స్లాబ్కు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు స్థానిక సమాచారం ప్రకారం ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, దీనిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు ఈ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హైడ్రా ఇటీవల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుంది, కానీ ఖానామెట్ వంటి ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూములు రక్షణ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవినీతిని నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 75 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో భారీ వర్షం కురిసింది. ఫలితంగా 107 సంవత్సరాల రికార్డు బద్దలైంది. మే మాసంలో 107 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం కురిసింది. ముంబైకి నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 11 వరకు వస్తుండగా ఈసారి మాత్రం 16 రోజుల ముందుగానే వచ్చాయని చెప్పింది. గతంలో నైరుతి రుతుపవనాలు తొలిసారిగా 1956 మే 29న ముంబైకి ముందస్తుగా చేరాయని, ఆ తర్వాత 1962, 1971లో వచ్చినట్లు పేర్కొంది.
దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ముంబై మెట్రోలోని ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ నీట మునిగింది. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. స్టేషన్ లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆకస్మిక వరదతో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. ఆ 10 మందికి ఉప ఎన్నికల్లో క్రూర కాల్చి వాత పెట్టాలని హాట్ కామెంట్ చేశారు. కుండ పగిలితే పగిలింది, కుక్క బుద్ధి తెలిసింది అన్న చందాగా మనెవడో మనతో ఉంటూనే వెన్నుపోటు పొడిచేదెవడో తెలిసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల నినాదం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిందలు దందాలు, రాహుల్ గాంధీకి చందాలుగా నినాదం మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం ఉపాయం ఏం లేదు. మహబూబాబాద్ జిల్లాలోని పాత బజార్ నుండి కొత్త బజార్ వెళ్లేందుకు పాదచారుల కోసం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్సీ రవీందర్ రావు కోరారు. రైల్వే స్టేషన్ను 43 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే విమానాశ్రయం స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ నిర్మాణపు పనులు ఎమ్మెల్సీ రవీందర్రావు పరిశీలించారు. అనంతరం ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్కు వినతి పత్రం ఎమ్మెల్సీ అందజేశారు. పాదచారులు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లే పాదచారుల స్టేషన్ గుండా వెళ్తుంటే టికెట్ కలెక్టర్లు అపరాధ రుసుములు చెల్లించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. స్టేషన్ ఈరోజు సందర్శించడం జరిగింది. మా పార్టీ నేతలందరం కలిసి రైల్వే అధికారులను కూడా కలుపుకొని కొన్ని ప్రజలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున మహబూబాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు, విస్తృతపరుస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పనులు జరుగుతున్న సందర్భం, ఇంకొక అడిషనల్ 3rd రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తున్న సందర్భం చూస్తే చాలా భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇటువైపు అటువైపే ఉంది. అనదర్గా ఏదైతే మనం 3rd ట్రాక్ పడుతుందో 3rd ట్రాక్ ఆవల వైపు అంటే శ్రీనివాస టాకీసు కూరగాయల మార్కెట్ వైపు ఇంకొక ప్లాట్ఫామ్ నిర్మించాలనేది ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. కనుక తప్పనిసరిగా 3వ ప్లాట్ఫామ్ నిర్మాణానికి మరి ప్రయత్నించాలి, సహకరించాలని చెప్పని రైల్వే శాఖ అధికారులకు విన్నవించడం జరిగింది. అలాగే ఇది మహబూబాబాద్ సెంటర్లో ఉంది ఈ రైల్వే స్టేషన్ అనేది. ఇవతల బజార్ వాళ్ళు అవతల బజార్ పోవాలంటే మార్గం లేదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ నుంచి పోవాల్సి వస్తుంది. అప్పుడు రైల్వే వారు కేసులు పెట్టే అవకాశం ఉంది, ఫైన్లు విధించే అవకాశం ఉంది. ప్లాట్ఫామ్ టికెట్లు కొన్నవారు మాత్రమే ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడానికి అవకాశం ఉంది.
మరి ఇంత పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించి ఇంత దూరంగా ఇంత పొడుగు నిర్మించిన ప్లాట్ఫామ్కి మరి పట్టణంలో వర్టికల్గా కానిస్టేబుల్ అంటూ యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరుకి చెందిన హోంగార్డు ఆదిమూలం సాయి ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి తనను మోసం చేశాడంటూ గుంటూరు ఎస్వీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పెళ్లైన 10 రోజులకే అదనపు కట్నం కోసం సెక్సువల్ హరాస్మెంట్ చేస్తూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. పెళ్లైన అనంతరం అతను కానిస్టేబుల్ కాదు హోంగార్డ్ అని తెలిసిందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడండి ఆయన. ఒక మా అల్లుడు పెళ్ళైనాక తెలిసింది ఆ అబ్బాయికి పెళ్ళైన సంగతి. అదనపు కట్నం తీసుకురమ్మని మా అమ్మాయిని నిరాశ చేయటం, ఆ మామ చెయ్యి పట్టుకొని అత్త ఏమో ఇంటి గుట్టు బయటికి చెప్పుకోకూడదమ్మా గుట్టుగా ఉండాలని ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆయన ఏమో నేను ముందే చెప్పాక మా నాన్న ఇట్లా అంటాడు నువ్వే జాగ్రత్తగా ఉండాలని అతను. ఇవన్నీ అదనపు కట్నం తీసురా మీ అమ్మ వాళ్ళని అడిగానని, మేము పెళ్ళి అయి 10 రోజులే కదా తర్వాత చెప్తామమ్మా తర్వాత చూసి ఇస్తామని మేమంటే అప్పటి నుంచి ఇంకా అమ్మాయిని నిరాశ చేయటం ఎక్కువ చేశాడు. మమ్మల్ని ఆ అమ్మాయి దగ్గరకు బానీయకుండా అమ్మాయిని మా దగ్గరకు రానియకుండా అతను ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని హీరోయిన్ కూడా తాగిచ్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చూపించి అలా చేయాలి ఇలా చేయాలని అని చెప్పి ఆ అమ్మాయిని వాడి మాట్లాడటం. మా ఇంటికి నన్ను రానిలేదు వాళ్ళ ఇంటికి, మా అమ్మాయిని మా ఇంటికి రానిలేదు. అది ఆ అబ్బాయి పాత గుంటూరు పార్కు దగ్గర రంగాబొమ్మ సందండి. మాది అల్లీనగర్ పక్కన సూర్యనగర్ మాది. ఆ అబ్బాయి హోంగార్డ్ అండి. హోంగార్డ్ చేస్తా కానిస్టేబుల్ అని అబద్ధమాడి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే కోర్టులోనే మొబీనా మేడం దగ్గర చేస్తారు. మాకు మా అమ్మాయికి న్యాయం కావాలి. మా అమ్మాయికి అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడండి ఆయన. గుడి పార్క్ దగ్గర సోమవారి స్ట్రీట్ అక్కడ అబ్బాయి వాళ్ళ ఇల్లు. అది అబ్బాయి కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారండి. మొదటి పెళ్ళైన సంగతి కూడా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. ఇంకా పెళ్ళైన 10 రోజుల నుంచి ఇంకా నన్ను టార్చర్ చేయటం అవి చేశారు బాగా. ఇంకా తర్వాత అక్కడ ఉండలేక మా అమ్మగారింటికి వచ్చేసి ఇక్కడ కేసు పెట్టాను. ఇది ఓల్డ్ గుంటూరు ఆంజనేయ స్వామి గుడి పార్క్ దగ్గర. కుమారుడిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఘర్షణలో కుమారుడు మెడపై తండ్రి కత్తితో దాడి చేయడంతో కుమారుడు మృతి చెందినట్లు చెప్పారు. దాడి అనంతరం తండ్రి కొప్పుల నాగేశ్వరరావు పరారైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెరువు ఒకటి ఉంటుంది. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణాపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 163 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ దాడుల్లో 2 మహిళలు 4 పురుషులు 1 మైనర్ బాలుడు పట్టుబడినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 163 కేజీల గంజాయి, 2 కార్లు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 13,57,130 రూపాయలు ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన ఈగల్ టీం సహకారంతో పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ అన్నారు.
26వ తారీఖు అండి 2025 ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కెల్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలెరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాకి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనే ఒకరు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర గోదావరి గంగా హారతి ఘాట్ వద్ద విషాదం చోటు చేసుకుంది. వేరువేరుగా 2 భక్తులు పుణ్యస్నానానికి వెళ్లి మృతి చెందిన ఘటన ఇతర భక్తులకు ఆందోళన కలిగిస్తుంది. మృతుల్లో ఒకరు మహారాష్ట్ర పర్భానీ జిల్లాలోని టాక్లీ గ్రామానికి చెందిన సాహెబ్ దేశ్ముఖ్గా పోలీసులు గుర్తించారు. మరొకరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బొల్ల మల్లారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందుగా పుణ్యస్నానం చేద్దామని గోదావరిలో స్నానం చేస్తున్న నేపథ్యంలో గల్లంతయ్యారన్నారు. దీంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టడంతో మల్లరాజును బయటకు వెలికి తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.